నమస్తే. ప్రస్తుతం మనం గాంధీ ఆసుపత్రి దగ్గర అయితే ఉన్నాము. అయితే ఇక్కడ ఇష్యూ ఏంటంటే 2 సంవత్సరాల క్రితం ఉన్న కేసు ఈరోజు మార్నింగ్ వాళ్ళకి అరెస్ట్ వారెంట్ ఇవ్వకుండా వాళ్ళకి డైరెక్ట్ వచ్చి అలా ఏదైతే మొహమ్మద్ అబ్బాస్ షరీఫ్ అనే అతను ఆయన డైవర్స్ కేసు ఇది. ఆ డైవర్స్ కేసుకి సంబంధించి ఈ రోజు అయితే 2 సంవత్సరాల క్రితం ఉన్న కేసుని ఇప్పుడు వచ్చేసి మిమ్మల్ని అయితే మేము అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పేసి పొద్దున్న పోలీసులు వచ్చి వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నకి మొహమ్మద్ అబ్బాస్ షరీఫ్కి ముగ్గురికి తీసుకోపోయారు. తీసుకోబోతుంటే ఇక్కడ మధ్యలోనే ఇంకా పోలీస్ స్టేషన్ దగ్గర పోగానే వాళ్ళ తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయన చనిపోయాడు. ఇదంతా ఏం జరుగుతుంది, అసలు ఇప్పుడు గాంధీ హాస్పిటల్ ఎందుకు తరలించారు ఆయనకి, ఇక్కడ ఏం చెప్తున్నారు అనేది ఇక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు. ఏదైతే మల్కాజ్గిరి పిఎస్ నుంచి వచ్చినటువంటి ఏసీపీ కానీ సిఐ కానీ ఎస్ఐలు కానీ ఇక్కడ ఉన్నారు. మరి వీళ్ళంతా ఉండి ఇక్కడ వాళ్ళని ఇది పిటిషన్ మీద సిగ్నేచర్ చేయమని చెప్పేసి వాళ్ళని అయితే బతిమాలాల్సిన అవసరం ఏముంది వాళ్ళకి. ఒకసారి ఇక్కడ వాళ్ళ మొహమ్మద్ షరీఫ్ అబ్బాస్ వాళ్ళ బ్రదర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, మరి పొద్దున్న ఎన్ని గంటలకు వచ్చారు పోలీసులు, ఎప్పుడు వాళ్ళు ఇప్పుడు తీసుకోపోయారు, ఎప్పుడు కేసు, ఇదంతా క్లియర్ గా చెప్పండి ఫస్ట్ నుంచి. ఇదే మీరు చెప్పింది కరెక్ట్. 2023 కేసు ఇది. నా బ్రదర్ పైన, చిన్న బ్రదర్ అయితే నాతో చిన్న, ఆయన మ్యారీడ్, డైవర్స్ కోర్స్ ఇది. అదే మార్నింగ్ 7:40 ఇట్లా మార్నింగ్ పొద్దున్న మార్నింగ్ ఈ రోజే వచ్చినారు, వారెంట్ తీసుకొచ్చినారు. అట్లా ఏం లేదు. కానీ నేను వారెంట్ ముందే ఏం నోటీస్ నాకు ఇంటికి అయితే రాలే. అదైతే నిజం. ఏం నోటీస్ ఏం రాలే, ఇప్పుడు దాకా ఏం ఇన్ఫర్మేషన్ కూడా రాలే మాకి. అయితే ఈ రోజు వారెంట్ తీసుకొచ్చినారు. కానీ నేను చెప్తున్నా కూడా ఆయన హెల్త్ బాగాలేదు అంటే అయితే కూడా తీసుకో బండి మీద, అది కూడా పోలీస్ బండి కాదు, అది ప్రైవేట్ బండి అది ఎడ్డిగా ఉండే అది బండి పైన. అది ప్రైవేట్ బండి అది. ఆ 3 కానిస్టేబుల్స్, ఒక లేడీస్ కానిస్టేబుల్ తీసుకొచ్చి నా డాడీకి, నా బ్రదర్ కి, నా మమ్మకి తీసుకుపోయింది. అయితే తీసుకుపోతే అప్పుడు ఆన్ ద వే కూడా ఆయన చెప్తే ఉన్నారు, నా హెల్త్ మంచి లేదు, హాస్పిటల్ కి తీసుకెళ్ళండి, నాకు ఒకసారి మంచి అట్లా అనిపిస్తలేదు నాకు అంటే ఇండ్లే వాళ్ళు. అయితే ఏమైంది అంటే పోలీస్ స్టేషన్ లోనే ఆయన ఒక హార్ట్ అటాక్ వచ్చింది. అది సిటీ, అది చెక్ చేయాలి యాక్చువల్లీ. అప్పుడు వాళ్ళు గవర్నమెంట్ అక్కడే చూస్తారు. అన్న తమ్ముడు ఉంది, చిన్న బ్రదర్ ఉంది, ఆయన చెప్తున్నా నాకు పోలీస్ స్టేషన్ లోనే అయింది అని. అట్లా ఏమోదైంది అంటే అక్కడ నుంచే గవర్నమెంట్ తీసుకుపోయింది, గవర్నమెంట్ హాస్పిటల్ వేరే ప్రైవేట్ మల్కాజ్గిరిలో. మళ్ళీ అక్కడ నుంచి ఎల్కే హాస్పిటల్ తీసుకుపోయినారు. మళ్ళీ ఇక్కడ గాంధీ హాస్పిటల్ కి తీసుకొచ్చి పోస్ట్ మార్టం ఇది చూపెడుతున్నా, నాకు సిగ్నేచర్ చేయమంటున్నా. నేను ఏం చెప్పినా అంటే నాకు నిజం కావాలి. వాళ్ళు వచ్చినారు సరే కదా, లైఫ్ తీసుకోపోయినారు కదా, లైఫ్ కావాలి నాకు. బాడీ ఎందుకు ఇస్తున్నారు మళ్ళీ? ఆయన పెద్ద కేసు కూడా లేదు, అది 3 years పాత కేసు. అది నాకు నిజం, అది న్యాయం కావాలి. అది డ్రైవర్స్ కి అది కాలే అది. కానీ అది మార్నింగ్ అది చచ్చిపోయింది కదా. ఇప్పుడు అది నా డాడీ అయితే పోయింది కదా అన్న, ఎవరైనా ఇస్తారా ఇప్పుడు? నాకు నిజం కావాలన్నా, అది కేసు కావాలి. పోలీస్ అది తీసుకోపోయినారు, అది కరెక్ట్ కాదు యాక్చువల్లీ. ఎందుకంటే ఏజ్ చూడాలి వాళ్ళు. చెప్పి ఏమైనా అక్కడే చేయొచ్చు, ఏమైనా ప్రాసెస్ చేయాలంటే చేయొచ్చు. పెద్ద మంచి కదా, తీసుకుపోవాలి, చచ్చిపోయినారు కదా వేలు. ఇప్పుడు ఎవరు రెస్పాన్సిబిలిటీ, అది ఆన్సర్ కావాలి నాకు, అంతే. అది నిజం, అది కావాలి నాకు. ఒకవేళ ఇక్కడ పోలీసు వాళ్ళ తప్పే లేకపోతే మరి ఏసీపీ ఎందుకు వస్తారు, సిఐ ఎందుకు వస్తారు, ఎస్ఐ ఎందుకు వస్తారు? మరి ఇప్పుడు ఒక 5 కానిస్టేబుల్ ఉన్నారు, మరి వీళ్ళంతా వచ్చి మీకు ఏమంటారు? మరి ఏమైతుంది ఇక్కడ, ఏం జరుగుతుంది, ఏం అర్థం కావట్లేదు నాకు. సిగ్నేచర్ చేయి అదే ఒట్టిగా అదే చెప్తున్నా. ఒక లెటర్ కూడా రాసినా నేను ఇంగ్లీష్ లో కూడా రాసిన, ఇట్లా మెన్షన్ చేసిన మొత్తం ఇట్లా అయింది అంటే. అది రిలేటెడ్ కూడా ఎక్కడ పోయింది, అది మళ్ళీ తెలుగులో రాసినారు వాళ్ళు రాసుకున్నారు, సిగ్నేచర్ చేయమంటున్నా. అదే సిగ్నేచర్ నాకు అది చూడాలి సార్, ఎట్లా అయింది, ఎందుకు అయింది, అది చూడాలి కదా సార్. తప్ప చేసినా కదా, తీసుకోపోయినారు కదా సార్. మళ్ళీ లైఫ్ తీసుకోపోయినా, లైఫ్ కావాలి కదా సార్. మంచి అయితే పోయింది కదా సార్. ఇప్పుడు అది పోలీసు వాళ్ళు ఏమంటారు మరి? మా దగ్గర ఏం కాలేదని చెప్తారా, లేకపోతే చేయండి, నేను ప్రాసెస్ చేస్తా పోస్ట్ మార్టం కి చెప్తున్నారు వాళ్ళు. దానిలో మనకి కరెక్ట్ టైం అన్ని చూపెడుతుంది, అది కూడా చూద్దాం, అది చెప్తున్నారు పోలీసు వాళ్ళు. అట్లా ఏం లేదు. కానీ తప్ప అయితే వాళ్ళు చేసినారు, తీసుకుపోయినారు, చచ్చిపోయింది అది. అవును, అది చూడాలి. సరే, అయితే ఇప్పుడు అదే మొహమ్మద్ అబ్బాస్ వాళ్ళ అన్న అయితే ఇక్కడ అయితే పోలీసు వాళ్ళదే తప్ప అనేటువంటి మాట అయితే ఆయన చెప్తున్నారు. ఏంటంటే ఇక్కడ మేము పొద్దున్నే వాళ్ళకి చెప్పినాం ఆల్రెడీ, మాకు ఏదైతే మా నాన్నకి ఆరోగ్యం బాగాలేదు, అది మేము తర్వాత వస్తాము అనేటువంటి మాటలు కూడా చెప్పినాం. అయినా కానీ వినిపించుకోకుండా అది పోలీస్ వ్యాన్ కూడా కాదు, అది ప్రైవేట్ బండిలో తీసుకొచ్చి 3 పోలీసు కానిస్టేబుల్ వచ్చి
ఒక లేడీ కానిస్టేబుల్ వచ్చి వీళ్ళ ముగ్గురు అయితే తీసుకుపోయారు. అయినా దారి మధ్యలోనే మా నాన్నకి ఏదో అవుతుంది నాకు హాస్పిటల్లో చూపించమని చెప్తే కూడా అది పట్టించుకోకుండా ఫస్ట్ అయితే పోలీస్ స్టేషన్కి పోదాము, తర్వాత మేము చూపిస్తాం అనేటువంటి మాటలు అయితే పోలీసు వాళ్ళు చెప్పారు. అక్కడ పోగానే మా నాన్న కింద ఒరిగినట్టు కింద పడిపోయారు. అక్కడ నుంచి మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించారు. ఆ గవర్నమెంట్ హాస్పిటల్లోనే అక్కడనే మాకు వైద్యులు చెప్పారు ఇక్కడ ఏమైందో అనేది. తర్వాత మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్ ఒకసారి చెకప్ చెప్పిద్దాం అని చెప్పేసి ప్రైవేట్ హాస్పిటల్ పోయినాం. ప్రైవేట్ హాస్పిటల్ దగ్గర నుంచి మళ్ళీ తర్వాత ఇక పోలీసు వాళ్ళే డైరెక్ట్ ఇక్కడ గాంధీ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఇక్కడైతే పోస్ట్ మార్టం చెప్పాలని చెప్పేసి ఇక్కడ తర్వాత ఇక్కడ గాంధీ ఆసుపత్రిలో వచ్చిన తర్వాత ఒక పిటిషన్ రాయమని చెప్తే ఇక్కడ అయితే వాళ్ళ బ్రదరు ఇంగ్లీష్ లో రాసి ఇచ్చిన దానికి పోలీసు వాళ్ళు తీసుకోలేదు, వాళ్ళే తెలుగులో రాసుకున్నారు. దాని మీద మాకు సిగ్నేచర్ చేయమని చెప్పేసి బలవంతం చేస్తున్నటువంటి మాటలు అయితే అంటున్నారు. ఇక్కడ ఏసీపీ గారు ఉన్నారు, మరి సిఐ గారు ఉన్నారు, ఇక్కడ ఎస్ఐ గారు ఉన్నారు, మరి వాళ్ళు పిఎస్ కి చెందినటువంటి ముగ్గురు బాస్లు అయితే ఇక్కడనే ఉన్నారు. మరి వాళ్ళు ఏసీపీ వరకు ఇక్కడ రావాల్సిన అవసరం ఏముంది, వాళ్ళ తప్పు లేకుండా మరి ఎందుకు వస్తారు, ఇక్కడ వచ్చి వాళ్ళకి ఎందుకు బలవంతం చేస్తారు అనేటువంటి మాట అయితే వాళ్ళు చెప్తున్నారు. మరి ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ఇప్పటికప్పుడు అందిస్తుంటాము. ఒకసారి మనం ఇక్కడ చూడొచ్చు విజువల్ లో కూడా ఇక్కడైతే మనకు కనిపిస్తున్నారు. ఇక్కడ ఎస్ఐ గారు కానీ మనకి ఏసీపీ గారు కానీ కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా వాళ్ళని అయితే మాకు న్యాయం జరగాలి, మా నాన్న చచ్చిపోయిండు, మేము ముందు చెప్పినా కానీ వినిపించుకోకుండా ఇదైతే మాకు న్యాయం జరగాలి అనేటువంటి మాట అయితే వాళ్ళు చెప్తున్నారు. కెమెరా పర్సన్ నరసింహతో నేను సీతారాం, వేదా టీవీ.